మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గల విద్యుత్ ఉప కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నరేష్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన తత్కూరి నరేష్ గత కొంతకాలంగా అంశానపల్లి విద్యుత్ ఉప కేంద్రంలో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పదునైన మారణాయుధాలతో తలపై, మెడపై భాగాలలో బలంగా గాయపరిచి హతమార్చారు. బుధవారం ఉదయం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రమేష్ అటుగా వెళుతూ విద్యుత్ ఉప కేంద్రంలో ఎవరూ లేకపోవటాన్ని గమనించి వెళ్లి చూడగా ఆపరేటర్ నరేష్ రక్తపు మడుగులో విగత జీవుడై కనిపించాడు. రేషన్ డీలర్ రమేష్ వెంటనే కొల్చారం పోలీసులకు సమాచారం అందజేయగా మెదక్ డీఎస్పీ ఫణీధర్, మెదక్ రూరల్ సీఐ కేశవులు, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను తెప్పించి ఆధారాలు పరిశీలించగా పోలీసు జాకిలం కొంగోడు వైపు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. కాగా బాధితునికి తన గ్రామంలో గత కొద్ది కాలంగా పలువురితో భూ తగాదాలు ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా బాధితునికి భార్య విజయలక్ష్మి, 2 కూతుర్లు ఉన్నట్లు తెలియజేశారు. భార్య విజయలక్ష్మి దర్యాప్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. टीवी रिमोट दे మీరు ప్రాసెస్ చెప్పవా